నల్స్ కూడా వస్తాయి. మీకు ఎక్కడ కొంచెం పైకి ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఇస్తానమ్మా. సిలబస్ ఒకసారి తీసుకున్నాను. వేరే 4 టైమ్స్ ఉంటాయి. సెలెక్ట్ అనేది దేనికి సంబంధించింది? వాట్ ఎవర్ ద రిక్వైర్డ్ అట్రిబ్యూట్స్ విచ్ వీఆర్ గోయింగ్ టు బి ఎగ్జిబిటెడ్ ఇన్ ద అవుట్పుట్ అనేది మనకు కావాలి. అవునండి కదా. అవుట్పుట్ రిజల్ట్లో నాకు ఏ అట్రిబ్యూట్స్ తోటి కావాలి అనుకున్నది సెలెక్ట్లో ఉంటుంది. ఫ్రమ్లో ఏముంటుంది? వాట్ ఎవర్ ద టేబుల్స్ వీ రిక్వైర్డ్. అంటే నీకు సెలెక్ట్ అనే దాంట్లో కొన్ని కావాలని అనుకుంటున్నాం కదా. సో కావాలి అని అనుకున్న ప్రతిదానికి వీ కెన్ కలెక్ట్ ఫ్రమ్ ద డిఫరెంట్ టేబులర్ ఫామ్స్. ఆ డిఫరెంట్ టేబులర్ ఫామ్స్ని మనం కలెక్ట్ చేసుకోవడం కోసం ఫ్రమ్ అనే దాంట్లో చేసాం. వేర్ అనేది ఏంటి? కండిషన్ బేస్డ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ క్వాలిఫికేషన్. సింపుల్గా కామన్ వర్డ్ పెట్టాడు. ఆ క్వాలిఫికేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి? ఇట్ మే బీ ఏ కండిషన్, ఇట్ మే బీ ఏ ఎక్స్ప్రెషన్, ఇట్ మే బీ ఏ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. అర్థవుతుందా? అండ్ అనే ఆపరేషన్స్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆపరేషన్స్, సంథింగ్ ఇవన్నీ జరిగాయి కదా. రేంజెస్, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉన్న రేంజ్ కావాలనుకున్నాం, ఇవన్నీ ఓకేనా. ఇవన్నీ కూడా దీంట్లో యాడ్ అయ్యాయి. అవునా కదా. నెక్స్ట్ అలాగే ఏం చేశాడు? అగ్రిగేట్ ఆపరేటర్స్ తీసుకొచ్చాడు. అగ్రిగేట్ ఆపరేటర్స్ అంటే ఏంటి? అగ్రిగేషన్ అంటే ఏం చేశాడు? ఏదమ్మా? సమ్మేషను, యావరేజ్, కౌంట్, ఈ మూడింటికి డిస్టింక్ట్ అనే పదం యూజ్ చేశాడు. ఎందుకంటే రిపిటేషన్ అవుతే ఫార్ములా తేడా అయిపోతుంది కాబట్టి డిస్టింక్ట్ అని పెట్టాడు. మినిమమ్, మ్యాక్సిమం ఓకేనా. ఇవన్నీ 5 కూడా ఏంటి? డిస్టింక్ట్. డిస్టింక్ట్ కూడా 3, డిస్టింక్ట్ లేని 2. అగ్రిగేట్ ఆపరేటర్స్. దీన్నే అగ్రిగేషన్ అంటారు. ఓకేనా. మీ సిలబస్లో కూడా అగ్రిగేషన్ అంటారు. తర్వాత గ్రూప్ బై అంటారు. గ్రూప్ బై అంటే ఏంటి? ఆర్డర్లో రాయడం. నువ్వు ఏదో ఒక ఫార్మేట్ తీసుకొచ్చావు, ఆ ఫార్మేట్ అంతా ఒక ఆర్డర్లో తీసుకుని రావడానికి గ్రూప్ బై అనేది వాడతాం. హ్యావింగ్ క్లాజ్ అంటే ఏంటి? గ్రూప్కి సంబంధించిన దాంట్లో ఏదైనా కండిషన్ బేస్ చేసుకుని ఏదైనా ఉందంటే, లేకపోతే ఒక ఎక్స్ప్రెషన్ బేస్ చేసుకుని ఏదైనా ఉందంటే అది మళ్ళీ హ్యావింగ్ క్లాజ్లో తీసుకుంటాం. అంటే సెలెక్ట్ అనే క్లాజు, ఫ్రమ్ అనే క్లాజు, వేర్ అనే క్లాజ్తో పాటు హ్యావింగ్ అనే క్లాజ్ కూడా ఉంటుంది. ఓకేనా. గ్రూప్ బై అనేది ఒక ఫీచర్ క్లాజ్లో, అర్థం చేసుకోండి. హ్యావింగ్ అనేది క్లాజ్. మీకు అక్కడ హెడ్డింగ్లో కూడా ఏం చెప్పాడు? గ్రూప్ బై అండ్ హ్యావింగ్ క్లాజ్ అని పెట్టాడు. అంతేగాని గ్రూప్ బై క్లాజ్ అని పెట్టారు అక్కడ. ఓకేనా. గ్రూప్ బై అనే క్లాజ్లో ఓకేనా. క్లాజెస్ అంటే ఏంటి? ఏదర్ దిస్ ఆర్ దట్. అంటే 2 సిచ్యువేషన్స్ ఉంటాయి. మన ఎస్ఆర్నో ఆపరేషన్ కానీ, కండిషన్ బేస్డ్ ఎస్ఆర్నో కానీ, ఏదో ఒక అవుట్పుట్ మనం ఇస్తాం రెండింటిని బేస్ చేసుకుని. ఓకేనా. ఇట్ ఈస్ నథింగ్